ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 77వ శ్లోకం. విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్నిమండలవాసిని. విజయ విశేషణ జయ విజయహు అని అమరం. జయం తప్ప అపజయం తెలియని అవస్థ విజయం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సర్వసృష్టి రచన అన్నవి అమ్మ నిత్యకృత్యములు. వీటి యందు జయం తప్ప అపజయం అను మాటకు తావు లేనిది జగన్మాత. అశ్వినస్యసితే పక్షే దశమ్యాం తారకోదయే సకాలో విజయోజ్ఞేయ సర్వకార్యార్థ సిద్ధిదః. ఆశ్వీజమాసం శుక్లపక్షం దశమి నాడు నక్షత్రములు ఉదయించే కాలం పేరు విజయ. సర్వకార్యములందు గెలుపులను సూచించే కాలం అది. కాలమన్నది భగవత్ స్వరూపం కదా. 68 శివతీర్థములందు విజయతీర్థమన్నది శుభప్రదమైంది. విజయమునకు కారణమైనది విజయ అను తీర్థం. భక్తుల మనస్సులో ఉండు తామస భావాలపై విజయ సాధనకు కారణమైనది పరాశక్తి. కావున జగన్మాత విజయగా కీర్తించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం విజయాయై నమః. విమల సర్వజీవులను అజ్ఞానంలో ముంచునవి రాగద్వేషములు, సత్వ రాజ తమోగుణములు. వీటికి చిక్కిన జీవుని ఉనికి దోషపూరితం. అదే మల సహితం మలం. ఇట్టి మలములకు దోషములకు అందనిది పరాశక్తి. శుద్ధ జ్ఞానమునకు రూపమైనది, నిర్గుణమైనది, మాయావృతం కానీ అజ్ఞాన సంబంధం కానీ లేని శుద్ధ సత్వ తత్వరూపం పరాశక్తి. స్థూల సూక్ష్మ కారణ శరీరములకు ఏమాత్రం సంబంధం లేనిది, నిర్మలమైనది, నిష్కళంకమైనది, కేవలం జ్ఞానరూపం అయిన పరాశక్తి విమల అని కీర్తించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం విమలాయై నమః. వంద్య దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయునది పరమేశ్వరి. సర్వదోషములను హరించు నిష్కళంక జగన్మాత. మాయావృతం ఎంత మాత్రం లేని నిర్మలానంద రూపం. సృష్టి రచనకు మూలమైనది, నిత్యమైనది, సనాతనమైనది పరాశక్తి. బ్రహ్మాది దేవతాగణముల చేతనే కాక పశుపక్షాదుల చేత కూడా ఆరాధింపబడు అమ్మ సకలంబునందు ఉండునది. వంద్య అని కీర్తించబడుతోంది. ఓం ఐం హ్రీం శ్రీం వంద్యాయై నమః. వందారు జనవత్సల. ఈ చరాచర జగత్తంతయు అమ్మ సృష్టియే. తన వాత్సల్యం చేత సకల జీవరాశులను కాపాడుతున్నది. సర్వదోషములను హరించుచున్నది. వాత్సల్యమును పంచునది అమ్మ. కొలిచిన వారిని, కొలవని వారిని కూడా కాపాడే వాత్సల్య రూపిణి పరమేశ్వరి. ఆమె వందారు జనవత్సల అని కీర్తించబడుతోంది. ఓం ఐం హ్రీం శ్రీం వందారు జనవత్సలాయై నమః. వాగ్వాదిని. అమ్మ రూపం పరాబిందువు. బిందువు శబ్దంగా రూపొందింది. శబ్దం భావంగా నిలిచింది. భావంతో కూడిన శబ్దమే అక్షరంగా ప్రభవించింది. అక్షర సముదాయమే వేద పురాణ ఇతిహాసాది సాహితీ ప్రపంచంగా నిలిచింది. ఇవి పరాతత్వాన్ని వివరిస్తూ ఉన్నాయి, వివేచిస్తూ ఉన్నాయి. పరావివరణే పరమేశ్వరీ వైఖరీ రూపం.
సర్వజీవులకు భావ ప్రకటనకు మూలమగు వైఖరియే వాక్కు. వాక్కు ప్రశస్తమగు స్థాయి మంత్రం. మననం చేయు కొలది రక్షించేది తారక మంత్రం. అమ్మ సర్వోన్నతమగు మంత్రం త్రయోదశాక్షరీ మంత్రం. మంత్రాధిదేవతయగు అమ్మ వాగ్వాదినిగా కీర్తించబడుతూ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం వాగ్వాదిన్యై నమః. వామకేశి. వామదేవాదులు, ఏకాదశ రుద్రులు, సూర్యాది నవగ్రహములకు సంకేతములు. ఏకాదశ రుద్రులందు వామకేశ్వరుడు ముఖ్యుడు, ప్రశస్తమైనవాడు. వామకేశ్వరుని పత్ని వామకేశి. నల్లని కురులను కలది. వామ అనగా నారాయణుడు, కా అనగా బ్రహ్మ, ఈశ అనగా ఈశ్వరుడని మరొక విశ్లేషణ. వామకేశమన్నది త్రిమూర్తులను సూచించే శబ్దం. వామకేశలోని శక్తి తత్వం వామకేశి. ఇక యోగపరంగా మూలాధారంలోని పరాశబ్దం స్వాదిష్టానం. మణిపూరకం, అనాహతం లగుండా పయనిస్తుంది. కంఠం నుండి అది వాక్కుగా వెలువడుతుంది. 3 చక్రముల గుండా పయనించు పరానాడి లేక పరాశబ్ద రూపమే వామకేశి. ఆమె పరమేశ్వరీ అంశం. వామకేశి బహిర్గతమైనప్పుడు అది వాగ్వాదినిగా కీర్తించబడుతూ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం వామకేశిన్యై నమః. వహ్నిమండలవాసిని. మూలాధారంలో త్రికోణం వహ్నిమండలం. బిందువు వికసనమే త్రికోణం. పరావాక్కును ప్రేరేపించున్నది అగ్నిదేవత. అగ్ని రూపమే పరావాక్కు. సకల స్థూల సముదాయం పిండాండం. పిండాండమునకు ఆధారం వహ్నిమండలం. అమ్మ చిదగ్నికుండ సంభూతం కావున వహ్నిమండల వాసినిగా కీర్తించబడుతూ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం వహ్నిమండలవాసిన్యై నమః.